శ్రీ కుమారస్వామి దేవసేనల అద్భుతమైన వివాహ వివరమును తెలియజేస్తున్న శ్రీ కుమార సంభవము స్కందోత్పత్తి 31వ భాగము. శివ తేజస్సును భూదేవి, అగ్నిదేవుడు, గంగాదేవి కూడా భరించలేక వదిలివేయగా ఆ తేజస్సు మొదట శరవణ తటాకంలో, ఆ తరువాత పార్వతీదేవి ఒడిలో పడి కుమారస్వామి నామధేయుడవడము, దేవతలు ఆయనను తమ సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించడము, ఆ తరువాత కార్తికేయుడు తారకాసురునితో భీకర యుద్ధమును చేసి అతనిని సంహరించడము మొదలైన విషయములను గ్రహించాము. ఇక్కడితో కుమార సంభవ చరిత్ర ముగుస్తుంది. అయితే కుమారస్వామికి వల్లీ దేవసేనలతో జరిగిన వివాహమును కూడా వివరించమన్న అనేక మంది కోరిక మేరకు ఆ వివరమును కూడా పూర్తి చేసి కుమార సంభవ చరిత్రను సంపూర్ణము చేస్తాను. కార్తికేయునికి శ్రీవల్లి, దేవసేన అనే 2 భార్యలు ఉన్నారు. వీరిరువురిలో సుబ్రహ్మణ్యుడు దేవసేనను ముందుగా వివాహము చేసుకున్నాడు. అరిష్టనేమి అనే రాజుకు 2 కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు దేవసేన, దైత్యసేన. వీరిద్దరిలో దేవసేన ఎంతో ఆకర్షణీయమైన రూపలావణ్యములతో విలసిల్లేది. ఒకనాడు అపురూప లావణ్యవతి అయిన దేవసేనను ఒక రాక్షసుడు అపహరించబోగా ఆ మార్గములో వెడుతున్న దేవరాజైన ఇంద్రుడు తన ఆయుధమైన వజ్రాయుధముతో వారిని సంహరించి దేవసేనను కాపాడి అరిష్టనేమి అనుమతితో ఆమెను స్వర్గమునకు తీసుకువెళ్ళి తన కుమార్తెగా పెంచుకోసాగాడు. ఆ విధముగా దేవసేనను ఎంతో అపురూపముగా పెంచుకోసాగాడు దేవేంద్రుడు. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు తగిన వరాన్వేషణ ప్రారంభించిన ఇంద్రునికి సుబ్రహ్మణ్యుడు సూరపద్ముడు అన్న రాక్షసుని వధించాడన్న వర్తమానము అందింది. అతని బలపరాక్రమములను, అతడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల కుమారుడన్న విషయము తెలిసినవాడు కనుక ఇంద్రుడు తన కుమార్తెకు సుబ్రహ్మణ్యుడే తగిన వరుడని నిశ్చయించి పార్వతీ పరమేశ్వరులతో సంప్రదించి వారి అనుమతితో దేవసేనను కార్తికేయునికి ఇచ్చి వివాహము కావించాడు దేవేంద్రుడు. ఇక ఇప్పుడు శ్రీవల్లి కళ్యాణమును గురించి తెలుసుకుందాము. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒకసారి కైలాస దర్శనమునకు వెళ్ళి అక్కడ ఉన్న కార్తికేయునితో తాను దర్శించిన విషయములను గురించి వివరిస్తూ, కార్తికేయ, నేను నీకు ఒక ముఖ్యమైన విషయమును గురించి వివరించాలి. నేను భూలోకమును సంచరిస్తున్న సమయములో ఒక అద్భుత సౌందర్య రాశి అయిన కన్యను చూశాను. ఆమె సౌందర్యమును వర్ణించడము 1000 నాలుకలు కలిగిన ఆదిశేషునికైన ఆతరము కాదు అన్నాడు. ఈ విషయముపై కుతూహలము చూపిన సుబ్రహ్మణ్యుడు మహర్షి ఎవరా కన్య అని అడిగాడు. అందుకు నారద మహర్షి, స్వామి, ఆమె పేరు శ్రీవల్లి. పూర్వము శివుడు అను పేరు కలిగిన మహర్షి తపస్సులో ఉండి ఒకసారి తపోదీక్ష నుండి బహిర్ముఖుడైనప్పుడు మోహావేశములో మైథున సంపర్కములో ఉన్న 2 జింకలు అతనికి కనిపించాయి. ఆ దృశ్యమును తిలకించిన మహర్షి యొక్క రేతస్సు అక్కడ ఉన్న గడ్డిపై పడినది. ఆ సమయములో అక్కడకు వచ్చిన ఒక ఆడు జింక గడ్డితో పాటు ఆ రేతస్సును కూడా స్వీకరించినది. మహాపవిత్రమైన మహర్షి రేతస్సును స్వీకరించిన ఆ జింక సద్యోగర్భమును ధరించి ఒక ఆడ శిశువును ప్రసవించి తన దారిన తాను వెళ్ళిపోయినది. ఆ సమయములో అక్కడికి వచ్చిన భిలరాజైన పులిందుడు మహర్షి అనుమతితో
ఆ బాలికను తన పుత్రికగా స్వీకరించి పెంచాడు. ఆ బాలికయే పెరిగి పెద్దదైన అపురూప సౌందర్య రాశి శ్రీవల్లి. ఆమె దేవసేనాధిపతివైన నీ శౌర్య పరాక్రమములు విని నిన్నే వివాహమాడవలనని తపిస్తున్నది అని చెప్పి వెడలిపోయాడు. ఈ విషయమును విన్న సుబ్రహ్మణ్యునకు శ్రీవల్లిపై ప్రేమ అంకురించింది. నారదుడు చెప్పిన ప్రాంతమునకు వెళ్ళి అక్కడ శ్రీవల్లి కోసము అన్వేషించసాగాడు. దైవఘటనయా అన్నట్లుగా ఆ సమయమునకు శ్రీవల్లి కూడా తన చెలికత్తెలతో ఆ ప్రదేశమునకు వచ్చింది. ఇంతలో మరొక ఘటన సంభవించింది. సుబ్రహ్మణ్యుడు భిల్లుని రాజ్యమునకు వెళ్ళక ముందే నారద మహర్షి అక్కడికి వెళ్ళాడు. భిల్లరాజైన పులిందుడు ఆయనకు ఎదురేగి సత్కరించి ఉచితాసనముపై ఆసీనుని చేసి మంచి తేనె పళ్లతో సత్కరించాడు. అందుకు ఎంతో సంతోషించిన నారదుడు భిల్లరాజుతో, రాజా, నీకు ఒక శుభవార్తను చెబుతాను, ఆలకించు. నీకు మహర్షి నుండి సంప్రాప్తించిన శ్రీవల్లి ఈశ్వరవర ప్రసాదితురాలు. ప్రతి స్త్రీ కూడా ఎటువంటి వరుని భర్తగా పొందాలనుకుంటుందో అటువంటి వాడు నీకు అల్లుడుగా రాబోతున్నాడు. అతడు శంకర తేజస్సు కలిగిన వాడు, మహావీరుడు. అంతేకాక అతడు మహాజ్ఞాని, దేవసేనాధిపతి. అటువంటి వాణిని అల్లునిగా పొందబోయే మీ దంపతుల భాగ్యమే భాగ్యము అని వివరించాడు. అందుకు ఎంతో సంతోషించిన భిల్లరాజైన పులిందుడు అమితానందమును పొందిన వాడై, స్వామి, మీ మాటలు నాకు అమృత గుళికల వలె తోచుచున్నాయి. నా కుమార్తె అయిన శ్రీవల్లి వివాహము ఎప్పుడు జరుగుతుందో, ఏ సమయమునకు పెళ్లివారు తరలి వస్తారో తమరు నాకు దయచేసి తెలియచేయండి అని ప్రార్థించాడు. అందుకు నారద మహర్షి ఈ విధముగా సమాధానమివ్వసాగాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.